పొడిపించుకోవటం, తేడాలు చూడిపోగానే ఆ టాటూని చెరిపేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటం. ఇది సినీ తారలకు ఈ మధ్య రొటీన్గా అలవాటైపోయిందండి. బాలీవుడ్ తార దీపికా పదుకొనే ఈ ట్రెండ్ స్టార్ట్ చేస్తే సౌత్లో నయనతార దీన్ని కంటిన్యూ చేస్తోంది. పచ్చబొట్టు చెరిగిపోదులే అనేది పాతపాట. ఇష్టమున్నప్పుడు పొడిపించుకున్న టాటూను వద్దనుకుంటే చెరిపించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అందుకే సినీ స్టార్స్ అందరూ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నారు. కొందరు టెంపరీ టాటూలతో టైం పాస్ చేస్తుంటే, పర్మనెంట్ టాటూలు వేయించుకున్న వాళ్ళు మాత్రం లవర్ తో తేడాలొస్తే నిమిషాల మీద వాటిని రిమూవ్ చేయించుకోవడమో, పేరు డిజైన్ ను మార్చేయడమో చేస్తున్నారు. తాజాగా నయనతార ఇదే పని చేయబోతోంది. ప్రభుదేవాతో ప్రేమలో పడిన కొత్తలో ప్రభు పేరును ఎడమ చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది నయన్. ఈ టాటూ వల్లే నయన్ ప్రభు ఎఫ్ఐఆర్ వ్యవహారం బయటపడింది. అప్పటిదాకా అబ్బే మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్నవాళ్లు కాస్త నయన్ టాటూ బయటపడగానే తమ లవ్ రిలేషన్ ను ఒప్పుకోక తప్పలేదు. అయితే రెండేళ్లకే సీన్ రివర్స్ అయింది. తేడాలు రావడంతో ప్రస్తుతం ప్రభు నయన్ ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తా అన్న నయన్ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయింది. ప్రభునే లైఫ్ లో నుంచి వెళ్లిపోయాడు. ఇక అతని గుర్తుగా వేయించుకున్న పచ్చబొట్టు ఎందుకు అనుకుందో ఏమో, ఇప్పుడు దాన్ని తొలగించుకునే ఆలోచనలో ఉంది ఈ కేరళ కుట్టి. వీలైనంత త్వరగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ప్రభు టాటూని రిమూవ్ చేయించుకోవాలని భావిస్తోంది. గతంలో దీపికా పదుకొనే కూడా ఇంతే. రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు తన మెడ మీద ఆర్కే అంటూ టాటూ వేయించుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి రణబీర్ తో వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత టాటూ డిజైన్ లో మార్పులు చేయించింది. మరి ఇప్పుడు నయన్ కూడా ఇలా మార్పులతో సరిపెడుతుందా, లేక టోటల్ గా తీయించి వేస్తుందో చూడాలి. మొత్తానికి సినిమా వాళ్ల ప్రేమలే కాదు, పచ్చబొట్లు కూడా ఇప్పుడు ఎక్కువ రోజులు నిలబడ్డం లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత అప్డేట్ సమాచారంతో మళ్ళీ ముందుంటే మరి కాసేపట్లో తొక్కలో ప్రేమ షార్ట్ ఫిల్మ్ ప్రసారం